రావట్లేదండి సార్. చెక్ బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మని ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారని చెప్తున్నారు. ముంబై కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సార్ సివిల్ కేసు అయితే సెటిల్మెంట్ చేసుకోవచ్చు, క్రిమినల్ కేసు అయితే మస్ట్ గా అరెస్ట్ అవుతారని ఒక వాదన వినిపిస్తుంది సార్. యాజ్ అడ్వకేట్ గా మీరేం చెప్తారు సార్? హలో హలో సార్ వినిపిస్తుంది సార్, చెప్పండి సార్. మీ ప్రశ్న ఏంటి అడగండి. నేను సార్ చెక్ బౌన్స్ కేసులో సివిల్ కేసు, క్రిమినల్ కేసు 2 కేసులు ఉంటాయి. ఇప్పుడు క్రిమినల్ కేసు నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయబోతున్నారా? లేదండి, నేను మొన్న నుంచి కూడా నేను దాదాపు 2 days నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నా ఆ కేసులో సార్. ఎందుకంటే మొన్న మనకు సంబంధించిన వ్యక్తులు కూడా మాట్లాడటం జరిగింది, నేను కూడా పక్కనే ఉన్నాను. సో అదేంటంటే అంధేరి కోర్టులో ఎప్పుడో ఈయన సిగ్నేచర్ కాదండి, ఆథరైజేషన్ పర్సన్ నేను ఉన్నాడు కాబట్టి అది వచ్చింది. అది 2018 కేసు. ఇప్పటికి క్రిమినల్ కేసులకు దానికి ఎలాంటి సంబంధాలు లేవు. చాలా మంది ఏంటంటే దీని ఏదో అరెస్ట్ చేసేస్తారు, 3 నెలలు జైలు శిక్ష. అది కాదండి, 3 నెలలు జైలు శిక్ష ఎట్లా ఉందండి? 2018లో ఏదైతే కేసు ఫైల్ చేసింది అది ట్రయల్ జరుపుకుంటూ ఈ రోజు వచ్చింది. దాంట్లో ఏమనుంది, సుమారు 3.7 lakhs రూపీస్ కట్టాలి, కట్టని పక్షంలో 3 నెలల జైలు శిక్ష వస్తుంది. అంతే తప్ప ఆయనేమి ఇది చెక్ బౌన్స్ కి తీసుకెళ్లి అరెస్ట్ చేసేది ఏమి లేదు. దానికి సంబంధించి అప్పీల్ కూడా వాళ్ళు ఫైల్ చేస్తున్నట్టున్నారు. అది ముంబై కోర్టులో అప్పీల్ కూడా ఫైల్ చేస్తున్నారు. లేదంటే దానికి సంబంధించిన వ్యవహారం కానీ అదేం పెద్ద క్రిమినల్ కేసు కాదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమే కాదు. అలా అని ఈయన అరెస్ట్ చేసేది ఏం లేదండి, దానికి ఎలాంటి సంబంధాలు లేదు. సార్ చిన్న ప్రశ్న సార్, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ అయిందని చెప్పారు. సో ఇఫ్ ఇన్ కేస్ సెటిల్మెంట్ చేసుకుంటే అరెస్ట్ అనేది తీసేస్తారా? ఏముండదు సార్, అన్వైలబుల్ అంటే ఏముండదు సార్. జనరల్గా ఏముందంటే చెక్ బౌన్స్ కేసుల్లో అక్యూజ్డ్ కంప్లైంట్ అంటే 2 రావాలి. జనరల్గా ఏంటంటే కొన్ని సందర్భాల్లో అక్యూజ్డ్ అంటే చెక్ ఇచ్చిన వాళ్ళు అక్యూజ్డ్ అంటాం లేదు. సో ఆయన రానప్పుడు ఆబ్సెంట్ పిటిషన్ మేము జనరల్గా ఫైల్ చేస్తుంటాం, రెగ్యులర్గా ఫైల్ చేస్తూనే ఉంటాం. మా జూనియర్లు ఉన్నారు, వాళ్ళు ఫైల్ చేస్తారు. కొన్ని సందర్భాలు ఏంటంటే కోర్టు కంపల్సరీ మ్యాండేటరీ రావాలని చెప్తారు, రాకపోతే ఎన్పిడబ్ల్యూ ఇష్యూ చేస్తారు. ఎన్పిడబ్ల్యూ అంటే ఏమన్నా రీకాల్ పెట్టుకుంటారు. దానికే సార్ రీకాల్ పెట్టుకుంటే దానికి చిన్న డిపాజిట్ ఏదో కోర్టు కొన్ని కండిషన్స్ చెప్పుకుంది అది చేసుకుంటారు. ఈ ఎన్పిడబ్ల్యూ అని అయినంత మాత్రం ఆయన ఏమి బాగా వెళ్ళి సర్కిల్ తీసుకెళ్ళేది అంత సీన్ ఏం లేదండి. జనరల్గా కామన్ మ్యాన్ ఏదో అనుకోవచ్చు, కానీ ఎన్పిడబ్ల్యూ ఇష్యూ చేస్తే చెక్ బౌన్స్ ఎన్పిడబ్ల్యూ కామన్ గా అవుతూనే ఉంటాయి. రెగ్యులర్ గా చాలా మందికి గతంలో కూడా ఒక ప్రముఖ నిర్మాత కానీ ప్రముఖ హీరోయిన్ ఇద్దరు భార్య భర్తలు వాళ్ళని ఎన్ని నడుస్తూనే ఉంటాయి. బిజినెస్ సినిమా పరిశ్రమలో కామన్ గా మేము చూస్తూనే ఉంటాం రెగ్యులర్ గా. ప్రముఖ సినీ నటులు కానీ ఉన్నారు, ప్రముఖ హాస్యనట్టు వాళ్ళ కేసులను మేమే చూస్తుంటాం. వచ్చినప్పుడు వాళ్ళు జనరల్ గా వస్తూనే ఉంటాయి. ఇవన్నీ అక్యూజ్డ్ వచ్చి రాని పక్షంలో ఆటోమేటిక్ ఎన్పిడబ్ల్యూ ఇష్యూ రీకాల్ వేసుకుంటాం. దానికి పెద్దగా ఒరిగేది ఏం లేదండి. దాని ద్వారా పెద్దగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు, పెద్ద కోర్టు వీరికేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీడియా హైకోర్టు అంటే ఆర్జీవిగా ఏం చేసినా కూడా దాన్ని వక్రీకరించడం సహజం కదా. అంటే ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది ఇష్యూ చేశారన్నారు. ఇప్పుడు ఒకవేళ సెటిల్మెంట్ చేసుకుంటే పై కోర్టుకి వెళ్లాల్సిన అవసరం లేదంటారు అడ్వకేట్ గా, మీరేం అవసరం లేదు కదా. అంతేనండి, జనరల్గా చెక్ బౌన్స్ కేసులన్నీ కూడా ఎన్ని కోట్లనే సెటిల్మెంట్ అయిపోతాయి. ఒకవేళ కాదనుకుంటే వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు తాను ఇచ్చేస్తారు, కేసు క్లోజ్ అయిపోతాయి, అంతే కదా. చెక్ బౌన్స్ అనేది ఒక 2 వ్యక్తుల మధ్య జరిగేది కానీ సమాజానికి వ్యవస్థకి మధ్య జరిగేది కాదు కదా. అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానే కదా. అది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ లో ఈ బిజినెస్ పరంగా జరుగుతూ ఉంటాయి, అందరికీ జరుగుతూ ఉంటాయి, చాలా మంది జరుగుతూనే ఉంటాయి. అది కేవలం సినీ పరిశ్రమ కాదు, రియల్ ఎస్టేట్ లో ఉంటుంది, వేరే దాంట్లో అన్ని దాంట్లో కూడా ఉంటుంది. మేము చేసే కేసుల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, సినిమా డైరెక్టర్లు వచ్చిన ఉన్నారు. మేము చేసే కొన్ని కేసుల్లో సాయంత్రం పెద్ద పెద్ద భిక్షాటం కూడా వస్తుంటారు కోర్టుకి, అవి నడుస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అండి, ఈ ఉదాహరణకి నేనున్నానండి, నేను మీకు చెక్ ఇచ్చాను, నేను సినీ పరిశ్రమ వ్యక్తులు అనుకోండి, నేను మీకు చెక్ ఇచ్చా, దానికి సంబంధించిన వర్క్ మీకు అప్పచెప్పాను, మీరు సరిగ్గా చేయకపోతే ఏమవుతుంది, పేమెంట్ ఆపేస్తాం. అది సహజంగా జరుగుతుంది. సో అలాగే జరిగినాయి తప్ప అంటే డబ్బులు లేక కాదు, లేకపోతే ఆయన కట్టలేక కాదు. ఫైనల్ గా ఆయన ఒకవేళ సెటిల్ చేసుకోలేదు, ఈగోకి పోయి డబ్బులు కూడా కట్టలేదు అనుకోండి, జైలుకి వెళ్ళే పరిస్థితి ఉందా? అంత లేదండి, కాబట్టి అప్పీల్కి వెళ్తాం. ఏముందంతా ఫర్దర్ అప్పీల్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. అప్పీల్కి వెళ్తే మన పై కోర్టు వారు కొన్ని సందర్భాల్లో 25% కట్టమనో 50% కట్టమని అంటారు. అది కడతారు, కట్టినది మళ్ళీ అది ట్రైన్ నడుస్తుంది, అట్లా ఉంటుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జూమ్ కాల్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆజాద్ గారు.